చూసిన కానీ అమ్మవారికి కళ్ళు బెల్లంచాక తెచ్చిన పెద్ద మనిషి. అబ్బా అమ్మవారికి కుక్కిలం పోగా మై చచ్చిపోగా. చలో చలో చలో. పిల్లల తల్లి అందరినీ చల్లగా చూడు ఊరందరినీ. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మర్విన్ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఊళ్ళో పోచమ్మ బోనాలు. మా ఊళ్ళో పోచమ్మ బోనాలు అంటే ఒక్కొక్క కులస్తులకు ఒక్కొక్క వారం అన్నట్టు. అన్ని కులస్తులు అయినాయి వంతు. ఇవాళ మా వంతు వచ్చింది. ఇవాళ మా కులస్తులం అంతా ఏకస్తులమై ఒకదికొక మీటింగ్ పెట్టుకొని మనం పోచమ్మ బోనాలు చేయాలని అనుకొని మనిషికి తలా ఇంత పైసలు వసూలు చేసుకొని ఒక 3 యాటపోతులు చేసి అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్నాం. చూడండి, ప్రధానంగా పోచమ్మ బోనాలు అనగానే ఇల్లు శుద్ధి చేసుకొని మన ఇంట్లో ఉన్న సకల దేవతలకి ఎల్ల కొబ్బరికాయలు కొట్టాలి. మాకు కులదైవం అయినటువంటి వేములవాడ రాజన్నకు మొదటగా కొబ్బరికాయ కొడతామండి. ఫస్ట్ కొబ్బరికాయ దీపం పెట్టి కొబ్బరికాయ కొడతాం. అమ్మవారికి బోనం అనగానే ఏదో ఇంత బెల్లం వేసి అనుడుగా అమ్మవారికి గడ్డల పులగం వండి అమ్మవారికి సమర్పించి ఆమె ఆశీస్సులు పొందుతారు. అందుకే పోచమ్మ బోనాలు చేసే రోజే సమ్మక్కకు సారక్కకు నైవేద్యం అండి కొబ్బరికాయలు కొట్టాలి. వేములవాడ రాజన్నకు కొబ్బరికాయలు కొట్టాలి. భూలక్ష్మికి మహాలక్ష్మికి ఆన్య గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో మాకు వాగొడ్డు ఉన్నటువంటి ఏడుదల్ల పోషవకు అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టుకొని ఆ రోజు పోచమ్మ బోనం ఎత్తుతాం. ఇగో ఇంట్లోనో బెల్లన్నం అంటారు, నైవేద్యం అంటారు. ఇగో ఇంట్లో బెల్లం శాఖ ఉంటుంది. ఈ బెల్లం శాఖ అక్కడ పోతలింగన్న కాడ పోతారు, ఆడ తల్లికి కూడా మొక్కుతారు. ఇట్లా బొట్లు ఎందుకు పెడతారంటే తల్లికి 1000 గంటల కళ్ళు ఉంటాయి అంటారు. వెనుకట పెద్దలు అంటారు, ఇప్పుడు అందరు కూడా అంటారు 1000 గంటల తల్లి పోషవ తల్లి, అట్లనే కండ్ల లెక్కలనే బొట్లు పెట్టాలి బోనానికి అని అంటారు.
సప్పుళ్ళతోటి గొర్రెపిల్లని తీసుకొస్తారు. మాకు గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇక ఇంట్లో జడత పడతారు. జడత పట్టి ఇక తల్లి మంచిగా చూసింది అనుకుంటాం. ఇక సంబరంగా ఇక బోనం ఎత్తుకొని ఇక తల్లి దగ్గరికి పోతాం, పోషవ తల్లి దగ్గరికి. పోషవ తల్లికి ఆపాకులు ఎందుకు కడతారంటే తల్లికి ఆపాకులు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు తల్లి అవి అవుతుంది అనుకో, కొంతమందికి పిల్లలకు తల్లి చూపిస్తుంది. చూపిస్తే వాళ్ళను ఆపాకులలో వండితే తొందరగా తక్కువ అవుతుంది అన్నట్టు. అందుకే తల్లి ఆపాకు అంటే తల్లికి ఇష్టం కాబట్టి ఈ ఆపాకు పెడతారు. ప్రధానంగా శ్రావణ మాసం అంటే ఏంటిదంటే సకల దేవతలు కొలువు తీరే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. ఇప్పుడు సప్పులు రాకపోతే మనం ముదుగాలు పూజించుకున్నాం కాబట్టి ఇక పూజించుకున్న బోనాన్ని అట్లా ఉంచద్దు, ఇట్లా ముట్టించుకొని పెట్టుకోవాలి, ఉట్టిగా పెట్టుకోవద్దు. ఇక గొర్రెపిల్ల వస్తే ఇది మెడకెత్తాం, మెడకేసి ఊదేసి బొట్టు పెట్టి తీసుకుపోతాం. బెల్లం శాఖ కళ్ళు పోతాం. ఇక మంచిగా ఇక్కడ తల్లికి ఊదేస్తాం, గొర్రెపిల్లకు కూడా ఊదేస్తాం. ఊదేసినాక ఇక మంచిగా ఇట్లా జడితిస్తుంది, ఇక సంబరం అనిపిస్తుంది ఇక మాకు. ఇక ఇవన్నీ ఇక సప్పులలో వచ్చినాక ఇక తీసుకొని పోవుడే. ఇప్పుడైతే దూర ప్రాంతం కాగజ్నగర్ నుంచి వచ్చిండు. అమ్మవారి బోనాలు అంటే అతి పవిత్రమనే కనుక కాగజ్నగర్ నుంచి మా బామ్మర్దులు ఇద్దరును, మా బామ్మర్ది కొడుకులు అందరూ కాగజ్నగర్ నుంచి వచ్చిండు ఇక్కడికి, తెలుసా? చూసినా అమ్మవారికి కళ్ళు బెల్లం చాక తెచ్చిన పెద్ద మనిషి. అబ్బా అమ్మవారికి కుక్కిలం పోగా మై చచ్చిపోగా. చెలో 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 ఇడిచిపెట్టిగా అది ఉంటుందా కట్టు, గట్ల కట్టు. నువ్వు అల్లుడే మంచిగా అల్లాలి, కొట్టుకుంటే రెండా. రైట్, దండం పెట్టి మంచిగా. అబ్బా మొక్కినా అందుకనే. మాకు వాగోడు ఉన్నటువంటి ఏడుదళ్ళ పోషవకు అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టుకొని ఆ రోజు పోచమ్మ బోనం ఎత్తుతాం.
పోచమ్మ బోనం ఎత్తినాక డప్పు సప్పులతోటి మంగళ వాయిద్యాలతోటి మంగళని ద్వీటి పట్టుకొని అంగరంగ వైభవంగా మా ఇంటికి వచ్చి ఇంటి ముందట ఆ వేటపోతులకు మన కళ్ళు బెల్లం శాఖతోటి జడత పడతాం. జడత పట్టినాక అన్ని బోనాలకు లైన్గా కలిసి గ్రామంలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయానికి పోయి మనకు అప్పుడప్పుడు తల్లి అవ్వది ఇట్లా మచ్చలు గుబ్బలు వేసినప్పుడు అప్పుడు వేపాకులు ఇంచి వేపాకులలో బండ పెడతారు. మళ్ళీ తల్లి చల్లగా చూడు. వేపాకులు అంటేనే పోచమ్మ తల్లి అంటేనే వేపాకులు. ఈ వేపాకులలో బండబెట్టి వేపాకులతో ఇసురుతారు మంట అంటే తల్లి చల్లగా చూడు తల్లి, నా కొడుకుని చల్లగా చూడు తల్లి, నా కొడుకు ఆరోగ్యం మంచిగా ఉండాలి తల్లి, నీకు ఆటతోటి చేస్తే తల్లి, నీకు ఇంటికన్ను పైడికన్ను పెడితే తల్లి. ఇవన్నీ మొక్కులు. మన బాధలు బాపే దేవత, సకల దేవతలు అందరినీ సుభిక్షంగా చూసే తల్లి వేయిగన్ల తల్లి పోచమ్మ తల్లి. అందుకే పోచమ్మకు అంగరంగ వైభవంగా బోనాలు చేస్తాము ఈ శ్రావణ మాసంలో. దీన్ని తెలంగాణ ప్రాంతంలో దీన్ని వేయిగన్ల బోనం అంటారు. అమ్మవారికి 1000 కళ్ళు ఉంటాయని వేయిగన్ల బోనం. దీన్ని ద్వీటి పట్టుడు అంటారు. ఇది అమ్మవారి బోనాలు బయలుదేరేటప్పుడు మంగళైన ద్వీటి పట్టాలి. ఇగో దీన్ని కళ్ళు కావడి అంటారు. ఇది కళ్ళు కావడి. అమ్మవారికి శ్రేష్టమైన మొక్కులు ఉంటాయి. వేయిగన్ల బోనం ఒకటి ఉంటుంది, ఇది కళ్ళు కావడి ఒకటి ఉంటుంది. ఇవి మామూలుగా చేసే బోనాలు ఇవి. ఇంతకుముందు మనం చూసిన వేయిగన్ల బోనం ఉంటుంది అని. ఇట్లా బోనాలలో కూడా వెరైటీ బోనాలు కూడా ఉంటాయి. ఏ మొక్కు ఉన్నోళ్ళు ఆ మొక్కు తప్పకుండా చెల్లిస్తారు. ఎండి కన్ను, పైడి కన్ను, సరం ఇవన్నీ కట్నాలుగా కానికలుగా చదివిస్తారు అమ్మవారికి. అంటే వెండితో చేయించిన కన్ను, బంగారంతో చేయించిన కన్ను, సరం ఇవన్నీ ఒక వాల్యుబుల్ వస్తువులన్నీ అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు తెలంగాణ ప్రాంతంలో. అంగరంగ వైభవంగా పోచమ్మ దేవాలయం కాడికి బోనాలు పోయినాక చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చీరశారలతోటి మొక్కులన్నీ అప్పజెంపి ఎవరి మొక్కు వారు, ఒకరికి బోనం మొక్కు ఉంటుంది, ఒకరికి వేయిగన్ల బోనం మొక్కు ఉంటుంది, ఒకరికి కళ్ళు కావడి మొక్కు ఉంటుంది, ఒకరికి ఎండి కన్ను పైడి కన్ను సరం పెట్టే మొక్కు ఉంటుంది. ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా మా గ్రామస్తులకు అందరికీ మా కులస్తులకు ఉండాలని కూడా కోరుకుంటాం. దించాలి కదా ఎట్లా మంచిగా చెప్పాలి. తల్లి ఏదైనా బయట పెట్టాలి. అప్పుడు తమిడిక డప్పులు పెడతానన్నాడు, వాడు కాకుండా నేను పెడతానన్నాడు. తమిడిక డప్పులంటే ఏమి సురేష్ మమ్మలో లేరు, మరి దేవుని తెలియదంట, ఎందుకు రప్పించలేడు మరి మేము ఇయ్యనంట ఖర్చులో ఎంత ఖర్చు
తల్లి జమిడిక డప్పులది వాళ్ళు అత్తలేరు ఊరుకోవాలి చెట్టుకోవాలి పుట్టుకోవాలి ఐళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి సురేష్ మళ్ళీ శాంతించి శాంతించిగా అలా తీసుకొచ్చిందో దేవుని మెప్పించలేరు మరి చెప్తలేరు దేవుని ఏదన్నా తల్లి అందరినీ చల్లగా చూడు ఊరందరినీ శాంతి 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 అన్ని సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి బోనం చేస్తామండి. ఇది పోచమ్మ బోనం ప్రత్యేకత. చూసారు కదా, మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అందుకే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.